హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ వరల్డ్. నేను మీ హారిక. కాలీఫ్లవర్ సీజన్ అయిపోయేలోపు ఒక్కసారైనా కాలీఫ్లవర్తో అయితే ఆవకాయ పెట్టేయాలి. ఈ కాలీఫ్లవర్ ముక్కల్లో ఉప్పు, కారం, పచ్చిమిర్చి, ముఖ్యంగా నిమ్మరసం వేసామంటే ముక్కలు అనేవి కరకరలాడుతూ పుల్ల పుల్లగా భలే ఉంటుంది లేండి. ఎవరైనా ఇంతవరకు అసలు కాలీఫ్లవర్తో ఆవకాయ మాత్రం రుచి చూడకపోతే ఈసారి ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా ఇష్టపడతారు, పిల్లలు కూడా బాగా నచ్చుతారండి. మరి అన్నీ కూడా కప్పు కొలతలతో చూపిస్తున్నాం కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసారంటే కరెక్ట్గా ధీటైన ఆవకాయని పెట్టుకోగలుగుతారు. మరి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా కాలీఫ్లవర్ని ఎంచుకునేటప్పుడు తెల్లగా ఫ్రెష్గా ఉండేది ఎంచుకోవాలి, పురుగు లేనిది చూసుకోవాలి. అంటే ఒక 3-4 రోజులు నిలవ ఉండేదనుకోండి త్వరగా పాడైపోతుంది, కాబట్టి ఫ్రెష్గా ఉండేది చూసుకోండి. తర్వాత పువ్వుల్ని విడతీసి మీడియం సైజ్ ముక్కల్ని కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మరీ పెద్ద ముక్కలు చేసినా కూడాను ఊరగాయకి బాగోదు. ఇలా ముక్కలు కట్ చేశాక వెయిట్లో కూడా చూపిస్తున్నాను. కరెక్ట్గా 1/2 కిలో దాకా కాలీఫ్లవర్ ముక్కలు వచ్చాయి. నేను ముందుగా చెప్పినట్టు కప్పు కొలతలతో చూపిస్తున్నాను అన్నాను కదా, అందువల్ల ఈ కప్పుకి 3 కప్పులు కాలీఫ్లవర్ ముక్కల్ని తీసుకున్నాను. గిన్నెలో 1/4 వంతు నీళ్లు పోసి 1/2 టేబుల్ స్పూన్ ఉప్పుతోటి ముందుగా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసి 2-3 నిమిషాలు ఉంచాలి. ఇలా ముక్కల్ని ఉప్పు నీళ్ళలో వేసామంటే కాలీఫ్లవర్లో ఏమైనా పురుగున్నా పోతుంది. ఇప్పుడు ఈ ముక్కల్ని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకునే ముందు ఒక జాలీలో మనం వాడ్చుకున్నామంటే ఏమైనా నీరున్నా కూడాను ఇలా ప్లేట్లోకి దిగిపోతుంది. డైరెక్ట్గా మనం క్లాత్లో వేసి ఆరబెట్టుకున్నామంటే క్లాత్ అంతా కూడా తడిగా అయిపోతుందండి, అంటే త్వరగా ఆరదు. ఇలా ఒక 5 నిమిషాలు జాలీలోకి మార్చుకున్నాక పల్చటి బట్ట మీద ఫ్యాన్ కింద కానీ ఇలా సన్షేడ్లో అయినా ఆరబెట్టుకున్నామంటే త్వరగా ఆరిపోతుంది. ముందుగా ఆవు పిండి, మెంతిపిండిని సిద్ధం చేసుకుందాం. దానికోసం ప్యాన్లో 3/4 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/4 టేబుల్ స్పూన్ మెంతుల్ని ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా చూసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నాక పక్కన పెట్టి అదే ప్యాన్లో మనం ఏ కప్పుకైతే కాలీఫ్లవర్ ముక్కల్ని మెజర్ చేసుకున్నామో 3/4 కప్పు నూనె, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా ఇంగు పొడిని కూడా వేసి ఆవాలు చిటపటలాడేదాకా వేయించుకున్నాక పక్కన పెట్టాలి. ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. వేడి మీద వేసామంటే ముక్క అనేది మెత్తపడుతుంది. కాలీఫ్లవర్ కూడా ఎక్కడ కూడా తడి లేకుండా పూర్తిగా ఆరిపోయింది. ఇప్పుడు మనము ఏ కప్పుకైతే కాలీఫ్లవర్ ముక్కలు తీసుకున్నామో అదే కప్పు మెజర్మెంట్ చూపిస్తున్నాను, సేమ్ అలాగే ఫాలో అయిపోండి. 1/4 కప్ మెత్తటుప్పు, 1/2 కప్ కారం. కారం అనేది కొంచెం స్పైసీగా ఉందంటే కొద్ది కారాన్ని తగ్గించుకొని వేసుకోండి. చిటికెడంత పసుపు, ముందుగా వేయించుకున్న ఆవాలు, మెంతుల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని ఇలాగా ఆవపిండి, మెంతిపిండిని స్టోర్ చేసుకున్నాను. ఆవపిండి, మెంతిపిండి కలిపి 1 టేబుల్ స్పూన్ ఉంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ ఉన్నా కూడా చేదుతనం వస్తుంది మెంతిపిండి వేస్తే. అంటే 3/4 స్పూన్ వచ్చి ఆవపిండి, 1/4 స్పూన్ మెంతిపిండిని వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలపాలి. కారం వేసాం కాబట్టి పైన పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 4 నిమ్మకాయల్ని, మీడియం సైజ్ నిమ్మకాయల్ని తీసుకొని నిమ్మరసం పిండుకోవాలి. అంటే కరెక్ట్గా కప్పు కొలతలతో చెప్పాలంటే 1/4 కప్ నిమ్మరసం సరిపోతుంది. ఒకవేళ సరిపోకపోయినా పక్క రోజు 1 అరచెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలిసేలాగా, అంటే ఉప్పు, కారం, నిమ్మరసం, పచ్చిమిర్చి అంతా కాలీఫ్లవర్ ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. నేను ఇప్పుడు చూపించిన క్వాంటిటీ అంతా ఏ కప్ అయితే మనం కాలీఫ్లవర్ ముక్కలు తీసుకున్నామో అదే కప్పుకి మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళండి, కరెక్ట్గా సరిపోతుంది. మనం ఇక్కడ యూజ్ చేసిన కప్పులు కానీ, గిన్నెలు, స్పూన్లు, గెరిటలు ఏవైనా కూడా తడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక మనం తాలింపును కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలిపేటప్పుడు నూనె తక్కువగా అనిపిస్తుంది, కానీ నెక్స్ట్ డే మార్నింగ్ బాగా ఊరి నూనె పైకి తేలుతుంది. ఇలా కలుపుకున్నాక ముక్కలు అనేవి కొంచెం నూనెలోకి అంటే అదుమి పెట్టండి, అప్పుడైతే ఈ ఊటంతా కూడాను ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక రోజంతా బాగా ఊరనివ్వాలి. పక్క రోజు చూసారా నూనె అనేది పైకి తేలింది. పెట్టిన పక్క రోజు చూసామంటే ఉప్పు, కారం, పులుపు ఏమైనా తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా నూనె తక్కువ అనిపిస్తుంది అంటే నూనెని కాసి చల్లార్చి పోయాలి, డైరెక్ట్గా అయితే నూనెను పోయకండి. నాకైతే ఉప్పు, కారం, పులుపు అలాగే నూనె కూడా కరెక్ట్గా సరిపోయింది. అంతేనండి, చాలా టేస్టీగా రుచిగా ఉండే కరకరలాడే కాలీఫ్లవర్ ఆవకాయ రెడీ. గాజు సీసాలో నిల్వ ఉంచుకొని వేడి వేడి అన్నంలో తిన్నారు అంటే
అద్భుత అనాల్సిందే. మరి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. హ్యాపీ కుకింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాం.